హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇది ఆనియన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎనీ టిఫిన్ కాంబినేషన్కి బాగుంటుంది. ముందుగా ఒక 5-6 ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్లో, తర్వాత ఒక 3 నుంచి 4 ఆనియన్స్ కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. ఇవి కూడా ఒక 80% ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా 80 to 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టేసుకుని తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా ఇవి కూడా ఒక 70-80% ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోండి. ఇందులో చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఇంకా ఆనియన్స్ 2 కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇదిగో ఇలా అయిపోతుందండి. మీకు నచ్చితే దీనికి పోపు వేసుకోండి. నేనైతే పోపు వేసుకోవట్లేదు, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు మంచిగా దోశలు వేసుకుని ఇలా దోశల మీద మూత పెట్టుకుని వేసుకుంటే చాలా స్పాంజీలాగా కొంచెం స్టీమ్ దోశలాగా వస్తాయి, బాగుంటుంది. ఇలా చూసారా ఎంత హోల్స్లా వచ్చి బాగుంటుంది. సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. దోశల పిండిలో కొంచెం మెంతులు, సగ్గుబియ్యం, కొంచెం శనగపప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్. ఇది మా బ్రేక్ఫాస్ట్.